నేనే అన్నావు ప్రభు. నీవే మమ్మల్ని బలపరిచిన దేవుడు, మమ్మల్ని స్థిరపరిచిన దేవుడు నాయన. అయ్యా నీవు జ్ఞాపకం చేసుకోకపోతే ప్రభా మేమేమయ్యా వారమ్మా మాకు తెలియదు నాయన. నీకే వందనాలు ప్రభా. నీ కృపలో నీ నీ జ్ఞాపికలో మమ్మల్ని ఉంచి ప్రభా నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు ప్రభా. కూడిన వారందరూ నీ బిడ్డలు నాయన, నీ రక్తం ఇచ్చి కొన్నావు నాయన, నీవు కన్నావు నాయన. నీకే వందనాలు. అనేకమైన భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల దయచేసావు నాయన. నీకే వందనాలు ప్రభా. నీ సంఘములో చేరిన నీ ప్రతి బిడ్డను ప్రభా ఆత్మ సంబంధంగా దినదమంగా మీరు ప్రభా మీ ఆత్మ సంబంధమైన మందిరముల వల్లే మీరు మార్చమని అడుగుతున్నాను. నీకే వందనాలు చెల్లించున్నాను ప్రభా. మీ దీన సేవకుని ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. వినగలిగే చెవిని గ్రహించే మనసును మాకు దయచేయండి ప్రభా. జుంట తేనె ధరల కన్నా నీ మధురమైన మాటలు నాయన మా జీవితానికి ఎంతో అవసరమైన ఆయన. నీకే వందనాలు ప్రభా. మీ మాటలు మేము ఆలకించి నీ కృపలో నీ కాపుదల్లో మేము పదిలపరచబడడానికి మీ దీన సేవకుని మీ సిలువెనక మరుగుపరచి ప్రభా మా ఆత్మను మేము ఏ విధంగా దిద్దుకోవాలా ప్రభా, మమ్మల్ని మేము ఏ విధంగా సరి చేసుకోవాలా ప్రభా, ఈ లోకంలో మేము ఏ విధంగా నీలో బ్రతకాలా ప్రభా. మీ దీన సేవకుని ద్వారా మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం చేసి మేలు చేసి మహిమ పొందమని ఈ చిన్న స్తుతి ఆరాధన యేసునామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనందరిని ప్రేమించి ఈ శ్రేష్టమైన మంచి అవకాశం ప్రభువు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యం నుంచి నేర్చుకుందాం. దేవుడు ఏ ప్రార్థన ఆలకిస్తాడు? చాలాసార్లు మనందరం కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే అర్థం ఏంటి చెప్పండి? మనం దేవునితో మాట్లాడటం. కాబట్టి కొంతమంది మరి దీర్ఘ ప్రార్థన చేస్తారు, చాలాసేపు ప్రార్థన చేసేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది గంట సేపు చేసేవారు ఉంటారు, కొంతమంది అర్ధగంట సేపు చేసేవారు ఉంటారు, కొంతమంది పావు గంట సేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఉంటారు. ఇంకా కొంతమంది మరి 10 నిమిషాలు 5 నిమిషాలు అలాగా మరి ప్రార్థన చేసేవారు ఎంతోమంది ఉన్నారు. మనకు పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను అనేటువంటి భక్తుడు చాలాసేపు చాలా దీర్ఘ ప్రార్థన ఆయన చేసినట్లుగా వాక్యంలో రాయబడింది. అలాగే ఎజ్రా నెహేమియా అనేటువంటి వారి కాలంలో అక్కడ ఉన్నటువంటి మరి విశ్వాసులు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు దేవుని సన్నిధిలో నిలవబడి కొన్నిసార్లు వారు మోకాళ్ళ మీద మరి దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం బైబిల్లో చదవచ్చు. కాబట్టి ప్రార్థన మనం ఎంతసేపు చేసామన్నది కాదు, కానీ ఎంత భారంతో దేవునికి ప్రార్థన మనం చేసామన్నది చాలా ప్రాముఖ్యం. భారంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో భారంతో చిన్న ప్రార్థన చేసినా దేవుడంట గొప్ప అద్భుత కార్యాలు ఆ ప్రార్థనకి దేవుడు దయచేస్తాడు. చిన్న ప్రార్థనే నీ జీవితంలో గొప్ప ఫలితము కలిగేటట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ ప్రార్థన నీ హృదయంలో ఎంత మండిందో, ఎంత భారంతో నువ్వు ప్రార్థన చేసావో, ఎంత విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసావో అన్నది నీవు దేవుని సన్నిధిలో పరీక్షించుకొని ప్రార్థన చేయాలి. చాలాసార్లు నేను ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన దేవుడు వినటం లేదంటే కొంతమంది చాలామంది అడుగుతారు. కాబట్టి ఎందుకు దేవుడు మన ప్రార్థన వినడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చదువుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇలా చాలా అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందాం. చూడండి, 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయము
యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో చాలా క్లియర్గా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుడు ఎవరి ప్రార్థన దేవుడు వినడు. ఎవరి ప్రార్థన వినడంట? పాపుల ప్రార్థన దేవుడు వినడు. చాలా క్లియర్గా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన ప్రార్థన దేవుడు వినాలంటే ఎలా ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవభక్తుడై ఉండి దేవుని చిత్తానుసారముగా ఎవరైతే జీవిస్తూ ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? తప్పకుండా దేవుడు వింటాడు. కాబట్టి మనం పిల్లరా పాపులుగా ఉండి ప్రార్థన చేయటం దేవునికి ఇష్టము లేదు. నీతిమంతులుగా దేవభక్తులుగా ఉండి ప్రార్థన చేయాలి. అలాగే రెండోది సామెతల గ్రంథం 21వ అధ్యాయము చూడండి. సామెతలు 21వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. 21:13 చదవండి. 21:13 వచనంలో రాయబడి, దరిద్రుల మొర వెనక చెవి మూసుకునివాడు తాను మొరపెట్టినప్పుడు దేవుడు కూడా ఏం చేయడంట? అంగీకరించాడు. కొన్నిసార్లు ఎవరైనా కష్టాల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే పేదవారు, లేక దరిద్రులు, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నవారు ఒకవేళ నీ సహాయం కోసం వచ్చి నిన్ను అడిగినప్పుడు ఒకవేళ నీవు చెవి మూసుకుంటే ఏం చేస్తావు? వాళ్ళని లెక్క కొన్నిసార్లు కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళు వచ్చి మనకి ఏదైనా చెప్తే వాళ్ళు చెప్పేవి ఎలాగుంటాయంటే కొంతమందికి వాళ్ళ ఒక పిచ్చోళ్ళలాగా, లేకపోతే వారేదో మరి దేనికి పనికిరాని వాళ్ళలాగా కొన్నిసార్లు చూస్తాం. అలాంటి వారు మొరపెట్టినప్పుడు, అలాంటి వారి యొక్క బాధ నువ్వు వినకపోతే నీవు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడంట ఆయన కూడా చెవులు మూసుకుంటాడు. దేవుడు వినడు, అలాంటి ప్రార్థన వినడు. కాబట్టి దేవుని వాక్యం చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉంది. ఇలా బేదలను, కష్టాల్లో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్నవారిని ఎప్పుడైతే నీవు లేక ప్రేమిస్తావో, లేకపోతే ఎప్పుడైతే నీ సహాయం కోసం వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు సహాయం చేస్తావో అప్పుడు వారు పెట్టిన మొరని వింటే నీ మొర దేవుడు వింటాడు. అలాగే మూడోది చూడండి, బైబిల్లో యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. మీరు చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను. చూడండి, వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు మీ చేతులు చాపునప్పుడు నేను మిమ్మల్ని చూడక నా కన్నులు నేను కప్పుకుంటున్నాను. అలాగే మీరు బహుగా ఎంతసేపు గంటల తరబడి ప్రార్థన చేసినా, నువ్వు గంటల తరబడి దేవునికి మొరపెట్టినా దేవుడంట ఏం చేస్తాడంట? నేను నీ ప్రార్థన వినను. ఎందుకు అంటే మీ చేతులు రక్తంతో తడిచిపోయాయి. మీ చేతులు రక్తంతో, లేకపోతే పాపంతో, దుష్టత్వంతో, అన్యాయంతో నీ చేతులు తడిచిపోతే, లేరా ఈ లోకంలో నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యాలతో నీ చేతులు తడిచిపోతే దేవుడు ఏం చేయడంట? మన ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు చేతులు చాపినప్పుడు నేను ఎందుకు చూడటం లేదు, ఎందుకు మీ ప్రార్థన వినటం లేదంటే మీ చేతులు రక్తంతో తడిచిపోయాయి, పాపంతో తడిచిపోయాయి. కాబట్టి నేను మీ ప్రార్థన వినటం లేదు. ఇంకా చూడండి, నాలుగోది దేవుడు ఎవరి ప్రార్థన వినడో మనం చదువుతూ ఉన్నాం కదా. అలాగే చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకదు. కొన్నిసార్లు ఎలాగ అడుగుతారంటే అవసరాన్ని బట్టి అడగకుండా మన అవసరముల కంటే ఎక్కువ, లేకుంటే మన సంతోషంగా ఉండటానికి, అంటే వాక్యంలో మీ భోగములను ఎంజాయ్ చేయటానికి, అలాగే నువ్వు ఆనందంగా గడపటానికి నువ్వు అడిగితే దేవుడు అంటున్నాడు
అలాంటి ప్రార్థన మీరు దురుద్దేశంతో అడిగితే నేను మీ ప్రార్థన ఆలకించను. ఆ ప్రార్థన సమాధానం మీకు దొరకదు. ఒక ఆయన ఉంటాడు పిల్లరా, ఆయన ఎవరంటే గారడీ సీమోన్. ఆ గారడీ సీమోన్ అనే వ్యక్తి పిల్లరా పేతురు దగ్గరికి వెళ్ళిపోయాడు. పేతురు దగ్గరికి వెళ్ళిపోయి పేతురుతోటి మాట్లాడతాడు అనమాట. అయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, నువ్వు ప్రార్థన చేస్తే గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారి కాళ్ళు వస్తున్నాయి, అలాగే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి, కాబట్టి నీకు ఎంత డబ్బులు కావాలో నీకు కావాలంటే నేను ఇస్తానంటాడనమాట. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, నువ్వు పరిశుద్ధాత్మని నీవు ద్రవ్యమిచ్చి కొనాలనుకుంటా, అంటే నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు, కాబట్టి ఈ యొక్క కార్యములో నీకు పాల్పంపులు లేవు, నువ్వు దుష్టత్వములోను పాపములోను నిండిపోయావు. అందుకే ఇక్కడ వాక్యం దురుద్దేశంతో ఒకవేళ ఏదైనా మనం అడిగితే ఆ ప్రార్థన దేవుడు ఏం చేయడంట, ఆలకించాడు. ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం రాదు. అలాగే 5వది బైబిల్లో చూడండి, కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము, కీర్తనలు 66 చూడండి, కీర్తనలు 66 18 వచనం చదవండి. కీర్తనలు 66:18. నా హృదయములో పాపమును లక్ష్యము చేసుకుని ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మన హృదయంలో పాపము లేకపోతే ఉంచుకొని, మన హృదయంలో దుష్టత్వమును ఉంచుకొని, లేక మన హృదయంలో యథార్థత లేకుండా, లేరా మన హృదయంలో దేవుని యందు భయం లేకుండా ఒకవేళ మనం ప్రార్థన చేస్తే ప్రభు నా మనవి వినడు అని దావీదు భక్తుడు అంటున్నాడు అన్నమాట. కాబట్టి మన హృదయం ఎలాగ ఉండాలంటే అది పవిత్రంగా ఉండాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి ఎప్పుడైతే నీవు దేవునికి ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన తప్పకుండా ఆయన ఆలకిస్తాడు. మన హృదయంలో పాపం పెట్టుకొని, హృదయంలో చెడ్డ కార్యాలు పెట్టుకొని దేవుని దగ్గర మనం మొరపెడితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అలాగే చూడండి 6వది మీకా గ్రంథం చూడండి, మీకా గ్రంథం 3వ అధ్యాయంలో, మీకా గ్రంథం 3వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. బైబిల్లో రాయబడిన మాట. మీకా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట చదవండి. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తను దేవుడు ఏం చేస్తున్నాడంట, మరుగు చేసుకున్నాడు. మరుగు చేసుకోవటం అంటే ఏంటి చెప్పండి, దాక్కుంటున్నాడు అనమాట దేవుడు. చూడండి, ఎవరైనా అప్పులోలు వస్తే 1-2 సార్లు చూస్తే 3వ సారి ఏం చేస్తారు, దాక్కుంటారు కదా. అలాగే ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడి వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు కాబట్టి వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మొర ఆలకించకుండా దేవుడంట ఆయన మరుగున దాక్కుంటున్నాడంట, కనపడకుండా ఉంటున్నాడు. కాబట్టి పిల్లరా దేవుని వాక్యంలో రాయబడ్డది, మనం దేవుని దగ్గర మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ లక్షణాలు ఏవి కూడా మరి మనలో కనబడకుండా ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. మన ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. మన ప్రార్థన వినాలంటే మన హృదయంలో పిల్లరా అలాగే పాపం చేయకూడదు. మన ప్రార్థన దేవుడు వినాలంటే పేదల పట్ల కనికరం చూపే వారిగా ఉండాలి. మన ప్రార్థన వినాలంటే మీ చేతులు రక్తంతో తడిసిపోకుండా ఉండాలి. మన ప్రార్థన దేవుడు వినాలంటే దురుద్దేశంతో ప్రార్థన చేయకూడదు. మన ప్రార్థన దేవుడు వినాలంటే మన హృదయంలో పాపం అనేది ఉండటానికి వీలు లేదు. మన ప్రార్థన దేవుడు వినాలంటే దుర్మార్గంతో అనుసరించి నడుచుకుంటే మన ప్రార్థన దేవుడు ఆలకించడు. మన ప్రార్థనకు దేవుడు మరుగు చోట్ల దాక్కుంటాడని వాక్యంలో మనం చూసాం. అయితే మరి పిల్లరా దేవుని యొక్క బిడ్డలు చిన్న ప్రార్థన చేసిన ఎలాగ చేశారో వాక్యములు మనం చూస్తే చాలా చిన్న ప్రార్థన చేశారు. ఆ చిన్న ప్రార్థన దేవుడు ఆలకించి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగేటట్లుగా దేవుడు చేశాడు. చూడండి, మొదటి వాక్యం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఒక ఆయన చేసినటువంటి ప్రార్థన. ఆయన పేరు హిజ్కియా రాజు.
ఆ హిజ్కియా మహారాజు దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థనకు దేవుడు ఎలాగ సమాధానం ఇచ్చారో దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థింపగా. ఏమని ప్రార్థన చేశాడు ఆయన? అయ్యా, నేను ఎంత యథార్థంగా జీవించానో, నీ దృష్టికి నేను ఎంత అనుకూలంగా ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కన్నీరు విడుచుచు ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. కన్నీటితో ప్రార్థన, దేవా నేను ఎంత యథార్థంగా. ఎందుకు ఆ ప్రార్థన ఆయన చేశాడంటే, ఆ ముందు ఒక ప్రవక్త వచ్చాడనమాట. ఎవరు వచ్చారు? ఒక ప్రవక్త వచ్చి, ఆ ప్రవక్త రాజు దగ్గరికి వెళ్ళిపోయి అంటాడు, అయ్యా నీకు మరణకరమైన రోగం వచ్చింది, జబ్బు వచ్చింది, కాబట్టి నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ హృదయం చక్కబెట్టుకో, పాపాలు ఏమైనా ఉంటే ఒప్పుకో, కాబట్టి నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పినప్పుడు, అప్పుడు ఆ హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన, ప్రభువా నేనేం పాపం చేశానని నేను చనిపోతామని చెప్పాడు, నేను ఏ తప్పు చేశానని ఆ వ్యక్తి చనిపోతాడని చెప్పారు, కాబట్టి నేను జీవించిన కాలంలో నేను ఎక్కడైనా పాపం చేసినట్లు కానీ, నేను ఎక్కడైనా తప్పు చేసినట్లు కానీ, నేను ఎక్కడైనా నేరం చేసినట్లు కానీ ఒకవేళ ఉంటే నాకు చూపించు. నేను నీ దృష్టికి ఎలా జీవించానంటే యథార్థంగా జీవించాను, అలాగే నీకు అనుకూలంగా జీవించాను, సమస్తం కూడా నా ప్రవర్తన విషయంలో చాలా మాదిరికరంగా. ఒకసారి కావాలంటే జ్ఞాపకం చేసుకోమని ఆయన కన్నీరు విడిచి దేవునికి ప్రార్థన చేశాడంట. అంటే ఆయన జీవించిన కాలంలో ఆయన ఏ తప్పు కూడా చేయకుండా జీవించాడు, కాబట్టి దేవునికి అలాగ ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆయన ఆ ప్రార్థన చేశాడో, ఆ చిన్న ప్రార్థన చేశాడో పిల్లరా, వాక్యంలో ఆ యెషయా ప్రవక్త ఆయన గౌని విడిచి వెళ్ళిపోయాడు. అంటే దాదాపుగా ఒక ఏమంటారు, ఇక్కడ నుంచి ఆ సత్యం జంక్షన్ దాకా వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ వెళ్ళగానే దేవుడు వెంటనే అక్కడ వాక్యంలో రాయబడింది, యెహోవా స్వరం యెషయాతో మాట్లాడుతుండే, యెషయా, యెషయా నువ్వు మరలా హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళు, ఎందుకంటే అతడు కన్నీరు విడిచి ప్రార్థన చేయటం నేను చూశాను. అతనితో ఏం చెప్తావంటే, నేను ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను పొడిగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన మనం చేయాలి. ఎందుకు అంత ధైర్యంగా ప్రార్థన చేశాడంటే, ఆయనలో ఏం లేదు చెప్పండి, ఆ పాపం అనేది ఆయనలో లేదు. యథార్థంగా ఉన్నాడు ఆయన. ఆయన హృదయంలో పాపం లేదు, ఆయన మనస్సులో పాపం లేదు, ఆయన తలంపుల్లో పాపం లేదు. పిల్లరా, ఆయన చెడ్డ క్రియలకు దూరంగా జీవించాడు కాబట్టి అంత ధైర్యంగా దేవునికి ప్రార్థన చేయగలిగాడు. చూడండి, ఆయన చేసిన ఆ చిన్న ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? కాబట్టి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు చిన్న ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో యథార్థత ఉంటే, ఆ ప్రార్థనలో నీతి ఉంటే, ఆ ప్రార్థనలో నిజంగా దేవుడు మెచ్చుకోగలిగినటువంటి భక్తి ఉంటే తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అలాగే రెండవ ప్రార్థన మనం చూస్తే, చూడండి దావీదు చేసినటువంటి ప్రార్థన మనం చూస్తాం. చూడండి, బైబిల్లో కీర్తనలు 51వ అధ్యాయము చూడండి, కీర్తనలు 51వ కీర్తన చూడండి, 51వ కీర్తన 1, 2, 3 వచనాలు చదవండి. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యత బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషములు పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ప్రభువా నా పాపాలు పోయేటట్లుగా నా అతిక్రమాలు తుడిచివేయి ప్రభువా, నా దోషం పోవునట్లుగా నన్ను బాగా కడుగు ప్రభువా, నా పాపం పోవునట్లుగా నన్ను పవిత్రపరచు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడంటే ఆ ప్రార్థన ఆయన నిజంగా దేవుని సన్నిధిలో పాపము చేశాడు. ఆయన పాపం చేశాడు. పాపం చేసిన బెస్తబ విషయంలో పాపం చేసినప్పుడు ఎవరికి తెలియదు అది. అలాంటి పాపం చేసినప్పుడు ఒక ప్రవక్త ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఆ ప్రవక్త పేరు నాతాను. ఆ నాతాను ప్రవక్త వెళ్ళిపోయి ఆయనకు ఒక కథ చెప్పాడు అనమాట. ఆ కథ చెప్పినప్పుడు కొంత బంధువులు వచ్చారయ్యా. ఒక ఊర్లో ఒక బంధువులు వస్తే మరి ఆ బంధువులు వచ్చినటువంటి ఆ వ్యక్తి ఆయనకు చాలా గొర్రెపిల్లలు ఉన్నాయి. ఆ గొర్రెపిల్లలో ఏ గొర్రెపిల్లను తీసుకెళ్ళి వధించి ఆయనకు భోజనం పెట్టలేదు. కానీ ఒక పేదవాడికి ఒకే ఒక గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్లను బలవంతంగా లాక్కొని తీసుకెళ్ళి వధించి భోజనం పెట్టాడు. అది నీ రాజ్యంలోనే జరిగింది అన్నప్పుడు దావీదు భక్తుడు ఏమన్నాడంటే, రాజు ఏమన్నాడంటే, అట్టివాడు మరణానికి పాత్రుడు, అలాంటి వాడు నా రాజ్యంలో ఉండటానికి వీలు లేదు, ఎవడు వాడు అన్నప్పుడు అప్పుడు ఆ నాతాను ప్రవక్త చాలా డైరెక్ట్గా ఆయనతోటి చెప్పాడు. ఏమంటే, ఆ మనుష్యుడవు నీవే, ఆ పాపం చేసిన వ్యక్తివి నీవే. ఒక వ్యక్తి అన్యాయంగా, ఒక వ్యక్తి మరి అల్లారు ముద్దుగా లేకుంటే ప్రేమించినటువంటి ఆ గొర్రెపిల్లను లేకుంటే ఆయన భార్యను తీసుకెళ్ళి తప్పు చేసిన వ్యక్తివి, ఆ మనుష్యుడు నీవే అన్నప్పుడు నేను రాజు నాకు ఇలా చెప్తావా, నాకు ఎదురుగా ఇలాగ చెప్తావా, నేనే పాపం చేశాను చెప్తావని కోప్పలేదు ఆయన. ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ దేవునికి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చదవండి ఇప్పుడు. ఏమన్నాడు? నా అతిక్రమములు తుడిచివేయి ప్రభువా, నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నాకు కనబడుతూ ఉంది. ఆయన ఒక్క పాపం చేయలేదు పిల్లరా. ఆ తర్వాత ఆయన ఆ బెస్తెబా భర్తను తీసుకెళ్ళిపోయి యుద్ధంలో పెట్టి ఆయన కూడా చంపించాడు అనమాట. చంపించినప్పుడు ఇంత ఘోరమైన పాపం నీవే చేసావని బహుసూటిగా మరి హెచ్చరించినప్పుడు ఈ దావీదు ఆ పాపాలు కప్పుకోక దేవుని దగ్గర ఏం చేశాడంటే పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన ప్రార్థన చేశాడు. ఇంకా బైబిల్లో ఇక్కడ మనం చదివితే బైబిల్లో 9వ వచనం చూడండి. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా దేవా పుట్టించు అని చెప్పి దేవుని దగ్గర తన పరుపు తేలిపోయేటట్లుగా కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీటితో దేవునికి ప్రార్థన చేశాడు. చాలాసార్లు పాపమును గురించి కానీ తప్పుల గురించి కానీ బోధించినప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇష్టపడరు. అంటే మేము పాపం చేసామా, మేము తప్పు చేసామా? దేవుని వాక్యం తెలియజేస్తుంది మన దోషాలను బట్టి, మన పాపమును బట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఇలా దేవుని దగ్గర ఏం చేయాలంటే మనం క్షమాపణ పొందుకోవాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర ఏం చేయాలంటే మరి కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఏ విషయంలో నేను పాపం చేశాను, ఏ విషయంలో ఒకవేళ నేను తప్పు చేశానేమో, నాకు ఇంకా మారు మనసు లేదేమో, నాకు ఇంకా పశ్చాత్తాపం లేదేమో, నేను నీ సన్నిధిలో నా తప్పులు ఒప్పుకోలేకపోతున్నాను ప్రభువా, కాబట్టి నాకు పాప క్షమాపణ నాకు దయచేయండి అని దేవునికి ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి నీవు దేవుని దగ్గర మారు మనసు పొందావా? అలాగే నీ పాపాలకు క్షమాపణ పొందుకున్నావా? నాకు అప్పులు పోతాయి, రోగం పోద్ది కాబట్టి నేను దేవుని నమ్ముకున్నాను అది కాదు. కానీ మనం ఎందుకు అసలు దేవుని నమ్ముకోవాలి, ఎందుకు దేవుని మీద విశ్వాసం ఉంచాలంటే, ఒకరోజు మనం చనిపోయినా మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పరలోకం వెళ్తాం. ఈ లోకం శాశ్వతం కాదు. ఇందాక నాయుడు గారు చెప్పారు కదా, ఈ లోకంలో మన జీవితం ఎలాంటిదంటే అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిదంట. మన యొక్క జీవితం ఎలాంటిదంటే త్రాసు మీద ధూళి లేదంట. సపోజ్ త్రాసు ఉంటుంది కదా, అది చూసినప్పుడు దాని మీద ధూళి అంటే ధూళి అలా ఊదితే ఎగిరిపోద్ది కదా, అలాగే ఎగిరిపోయేలాంటి జీవితం మనది. ఎప్పుడు ఎగిరిపోతాం మనకి తెలియదు. మన జీవితం సేద నుండి జారేటువంటి నీటి బిందు, ఆ బిందు ఎప్పుడు జారి పడుద్దో ఎవరికి తెలియదు. అలాగే మన జీవితం ఎలాంటిదంటే పిల్లల గడ్డి మీద పూసినటువంటి పుష్పము లాంటిదంట, గడ్డి పువ్వు లాంటిది అని రాయబడ్డది. ఉదయం ములుస్తుంది ఆ పువ్వు, సాయంకాలం ఎండ వచ్చేసరికి ఎండిపోద్ది. మరి మనం ఎంతకాలం, మన శాశ్వత కాలం ఈ లోకంలో ఎవరో ఉండలేరు. చాలామంది శాశ్వత కాలం బ్రతకాలని ఎన్నో ప్లాన్లు చేసుకున్న వారు మరణం అనేది వారిని పట్టుకొని వెళ్ళిపోయింది. మనం చనిపోయేటప్పుడు ఏ వస్తువు కూడా మనతో మనం ఎవరిని తీసుకోలేం. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీ పాపాలకు నువ్వు క్షమాపణ పొందుకున్నావా అంటే దావీదులాగా మేము పాపం చేయలేదు కదా,
దావీదులాగా మేము తప్పు చేయలేదు కదా, దావీదులాగా అంత ఘోరంగా మేము చంపలేదు కదా అంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఎవరంట? పాపి. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఎవరు చెప్పండి? పాప. అందుకే యేసుప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడంట? పాప. నేను పాపిని, ఇక్కడ ఉన్న మనందరం కూడా పాపులు. కాబట్టి మనల్ని రక్షించటానికి, నశించిపోతున్నటువంటి నిన్ను నన్ను రక్షించటానికే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, క్షమాపణ పొందుకో, మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకో, నీ జీవితాన్ని దేవుని దగ్గర మరి రైట్గా ఉండేటట్లుగా, యథార్థంగా ఉండేటట్లుగా ఎప్పటికప్పుడు చూసుకొని పిల్లరా మనం బ్రతకాలని దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉంది. బాప్తిసం ఇచ్చే యోహాను పిల్లరా హేరోజు రాజు, ఆయన చాలా భయంకరమైన వ్యక్తి అనమాట. అతను ఆడేం చేస్తాడంటే వాళ్ళ తమ్ముడు భార్యనే తమ్ముని చంపేసి తన భార్యతో ఉంటున్నాడు అనమాట. అప్పుడు యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను వెళ్ళిపోయి నీ తమ్ముడు భార్యతో ఇలా పాపం చేసావని డైరెక్ట్గా చెప్పినప్పుడు ఆ హేరోదు రాజు ఏం చేశాడంటే ఈ యొక్క యోహాను తీసుకెళ్ళిపోయి చెరసోలో పెట్టి ఆయన తల నరికిటట్లుగా చేశాడు. యోహాను ఆయన చనిపోయినా కూడా భయపడలేదు, ఎందుకంటే ఆయన చేసినది తప్పు, ఆయన చేసింది పాపం. కాబట్టి పిల్లరా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మనం దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మన జీవితంలో మనం యేసుప్రభు ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో, యేసుప్రభు ఎలాగైతే నీతిమంతుడిగా ఉన్నాడో, అలాగే నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవించడానికి ఈ లోకంలో మనం ప్రయత్నం చేయాలి. అలా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలని దేవుని వాక్యం అవి కంటిన్యూ చేయటం కాదు, విడిచిపెట్టాలి. అందుకే వాక్యం తెలియజేస్తుంది, అతిక్రమములు దాచిపెట్టిన వాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏం చేస్తారంట. కాబట్టి ఇక్కడ దావీదు ఆయన చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టే దేవుడు ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేశాడు, ఆయన పాపాల కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విని ఆయన్ను పిల్లరా మరి దేవుని హృదయానుసారుడిగా మార్చినట్లుగా వాక్యంలో రాయబడింది. అలాగే మూడవ ప్రార్థన మనం చూస్తే చూడండి, బైబిల్ గ్రంథంలో చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయీర్ అనే వ్యక్తి ఆయన చేసిన ప్రార్థన ఇక్కడ రాయబడింది. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వాక్యం నుంచి చదవండి. మార్కు సువార్త 5:21లో యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరును ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లుగా నీ వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయన మిగుల బతిమాలు కొనెను అని రాయబడింది. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యాయీర్. ఈయన ఒక 100 మందికి అధికారి. ఆ 100 మందిలో పిల్లరా ఒక వ్యక్తిని రమ్మంటే వస్తాడు, ఒక వ్యక్తి వెళ్ళమంటే వెళ్తాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడేటట్లుగా బ్రతికించు ప్రభు అని ఆయన పాదముల మీద పడ్డాడంట. చిన్న ప్రార్థన. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, యేసుప్రభు పాదాల మీద పడ్డాడు, నా కుమార్తెను బ్రతికించు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు వారు పిల్లరా తిన్నగా ఆ యొక్క సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయీర్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తూ ఉండగానే మార్గ మధ్యలో కొంతమంది వచ్చి ఆ యాయీర్ అనే వ్యక్తి చెప్తున్నాడు, నువ్వు బోధకుని ఇబ్బంది పరచవద్దు, ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది అని చెప్పేసి వర్తమానం పంపారు. అయ్యా నా కుమార్తె చనిపోయిందంట, మీరు వెళ్ళిపోమన్నప్పుడు లేదు నేను మీ ఇంటికి వస్తానని చెప్పి యేసుప్రభు వారు వచ్చేసారు. వచ్చేసరికి ఆ పాపను వారి చేతుల్లోకి పెట్టుకొని చాలామంది ఏడుస్తూ ఉన్నారు, చాలామంది దుఃఖపడుతూ ఉన్నారు, చాలామంది బాధపడుతున్నారు. అప్పుడు యేసుప్రభు వారు వారితో అంటున్నాడు, ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ ఈ చిన్నది చనిపోలేదు.
కాబట్టి మీరందరూ ఆ పాపను విడిచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ పాపను తీసుకెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువారు ఆ పాప మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. చిన్నదాన లెమ్మనగానే ఆ పాప లేచింది, బ్రతికింది. వాక్యంలో ఇక్కడే చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే 5వ అధ్యాయం 41వ వచనంలో 5వ అధ్యాయం 41వ వచనంలో ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. చూడండి, వాక్యంలో రాయబడ్డది. యేసు ప్రభువు అన్నాడు, చిన్నదాన లెమ్ము అనగానే చనిపోయినటువంటి పాప ఏం చేసిందంట? ప్రాణాలతో తిరిగి లేచింది. చూడండి, ఆ వ్యక్తి, ఆ యొక్క యాయిర్ అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది వచ్చారు కదా, అయ్యా నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు యేసు ప్రభు ఆ తండ్రితో అంటాడనమాట. ఏమన్నాడంటే 36 వాక్యంలో రాయబడ్డది, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా పాదాల మీద పడి ప్రార్థన చేసావు, అయితే ఇప్పుడు నీకేముండాలి చెప్పు? నమ్మకము. నేను బాగు చేస్తాను, నేను స్వస్థపరుస్తానని నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నువ్వు నమ్మిక మాత్రం ఉంచమని ఆ తండ్రిని ధైర్యపరిచి ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉన్న చనిపోయిన పాపను యేసు ప్రభువారు లేపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మరి మన పిల్లల కోసం మనం ఎంత దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం? నీ బిడ్డల కోసం, నీ పిల్లల ఆరోగ్యం కోసం, లేకపోతే నీ పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేకపోతే నీ పిల్లలు సమస్యల్లో ఉన్నప్పుడు, నీ పిల్లలు చెడ్డదారిలోకి వెళ్ళిపోతున్నప్పుడు, నీ పిల్లల కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. యేసు ప్రభు దగ్గరికి ఒక అధికారి, 100 మందికి అధికారి, ఆయన వచ్చి యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు అనమాట, అయ్యా నా కుమార్తె కోసం, నా చిన్న కుమార్తె కోసం నీ దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన యేసు ప్రభు పాదాల మీద పడ్డాడంట. మరి నువ్వు ఎప్పుడైనా యేసు ప్రభు దగ్గర నీ పిల్లల కోసం నువ్వు యేసయ్య పాదాల దగ్గర ప్రార్థన చేసావా? చిన్న ప్రార్థన చేశాడు ఆయన. నీ పిల్లల కోసం యేసయ్య పాదాలు పట్టుకొని మొరపెట్టావా? నువ్వు మొరపెట్టకపోతే ఒక దినాన మన పిల్లలు ఏం చేస్తారంటే నష్టపోతారు. ఈ మధ్య కాలంలో మా ఊరు దగ్గర ముచ్చుమర్రి అనే ఒక ఊరు, మా ఊరు దగ్గర, ఆ ఊరిలో నేను చాలాసార్లు ఆ ఊరికి వెళ్ళాను అనమాట. నందికుట్కూరు దగ్గర ముచ్చుమర్రి. అక్కడ 8వ తరగతి చదివేటువంటి 3 అబ్బాయిలు, 3వ తరగతి చదివేటువంటి ఒక చిన్న పాపను పిల్లలు చాలా దూరం తీసుకెళ్ళిపోయి నమ్మించి పిల్లలు ఆ అమ్మాయిని పాడు చేసి తీసుకెళ్ళిపోయి చంపేశారు. ఎంత వయసు ఉన్న వాళ్ళు? 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, లేకపోతే ఇంకా 40 కాదు, చాలా 12 పిల్లరా, అలాగే 13, 10 సంవత్సరాల చిన్న పిల్లలు, చాలా చిన్న పాపను పిల్లరా ఏం చేశారంట? చంపేశారండి. చంపేసి ఆ పాప కనపడకుండా చేశారు. చాలా సెన్సేషనల్ న్యూస్ అది కదా పిల్లరా. ఆ తర్వాత పోలీసులు మొత్తానికి వాళ్ళని పట్టుకొని విచారించినప్పుడు, మీరు ఎలా చేయగలరు? ఇంత ఘోరమైన పాపం మీరు ఎలా చేయగలిగారు? ఇంత ఘోరమైన తప్పు మీరు ఎలాగా చేసి మరి ఆ అమ్మాయిని చంపగలిగారు, తీసుకెళ్ళి పాతిపెట్టగలిగారు, అలాగే ఎవరికి కనపడకుండా ఎలాగ చేశారని విచారించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము మొబైల్లో అన్నీ చూసి మేము నేర్చుకున్నామని చెప్పారంట. ఎందులో చూసి నేర్చుకున్నారంటే ఫోన్లో చూసి నేర్చుకున్నారంట. ఎలా చంపాలో నేర్చుకున్నారు, ఎలా పాపం చేయాలో నేర్చుకున్నారు, ఎలాగా ఆ శవాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టాలో నేర్చుకున్నారు, కనపడకుండా చేయాలో ఎలా నేర్చుకున్నారు, పోలీసులు దొరకకుండా ఎలాగ తిరగాలో నేర్చుకున్నారు. పిల్లరా, కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రులు పిల్లరా ఆ పిల్లలను పెంచిన పెంపకాన్ని బట్టి వారు భయంకరమైనటువంటి చిన్న వయసులోనే భయంకరమైన పాపాలు చేయడానికి కారకులైపోయారు. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ పిల్లల కోసం నీవు ఎప్పుడైనా ప్రభువా నా బిడ్డలను బాగు చేయి ప్రభువా, నా పిల్లల్ని బాగు చేయి ప్రభువా అని ప్రార్థన చేసేవా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పిల్లల జీవితం మారుస్తాడు దేవుడు. అందుకే వాక్యంలో ఉంది కదా, నీవు రేయి మొదటి జామున లేచి ఏం చేయాలంట? నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇలా చిన్న ప్రార్థనే ఆ తండ్రి యొక్క ప్రార్థన విని చనిపోయిన కుమార్తెను దేవుడు బాగు చేశాడు.
కాబట్టి మన పిల్లలు పాపంలో చనిపోకూడదు, మన పిల్లలు పాపంలో పడిపోకూడదని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే దేవుని వాక్యంలో ఇంకొక వ్యక్తి చేసిన ప్రార్థన చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో రాయబడ్డది. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని యేసు ప్రభువును వేడుకొన్నాడంట. చాలా చిన్న ప్రార్థన చేశాడు ఆయన. ఏం చేశాడు? ప్రభువా, నేను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, కాబట్టి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. కాబట్టి ఆయన కుష్ఠరోగంతో ఉన్నాడు కాబట్టి దానికోసం ప్రార్థన చేశాడు. మరి నీకు ఏదైనా బలహీనత ఉంటే, నీకు ఏదైనా అనారోగ్యం ఉంటే దాని కొరకు నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. నీవు దేవునికి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థనను దేవుడు స్వస్థపరుస్తాడు. విశ్వాసంతో చిన్న ప్రార్థన, ఈ కుష్ఠవాడు చేసిన ప్రార్థన చాలా పెద్ద ప్రార్థన చేయలేదు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని ఎప్పుడైతే అడిగాడో వెంటనే యేసుప్రభువు తన చేయి చాపి నాకు ఇష్టమే అని అతను ముట్టి అతని మీద చేతులుంచి అతను శుద్ధునిగా మార్చినట్లుగా వాక్యంలో ఉంది. అలాగే నీ జీవితంలో ఏ బలహీనత ఉన్నా నువ్వు విశ్వాసంతో నమ్మకంతో దేవుని అడిగితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలాగే ఇంకొక వాక్యం చూడండి. దేవుని వాక్యంలో రాయబడిన మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. లూకా సువార్త 18వ అధ్యాయం చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చారు. ఒక ఆయన పేరేమో పరిచయుడు, ఒక ఆయన పేరు సుంకరి. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో లేకపోతే 10వ వాక్యం నుంచి చదవండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయంలోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. పరిచయుడు నిలబడి, దేవా, నేను చూర్లను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అసలు మనం ప్రార్థన ఎందుకు చేస్తామంటే, దేనికోసం ప్రార్థన చేస్తామంటే, ఎలాగ మనం ప్రార్థన చేయాలి అంటే, ప్రభువా నన్ను కనికరించు కదా, ప్రభువా నా పాపాలు క్షమించు. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దేవుని కనికరం కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా మన గొప్పల కోసం మనం ఎప్పుడు ప్రార్థన ఆ ప్రార్థన దేవుడు ఎప్పుడు వినడు. ఈయన దీర్ఘ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషులు లాంటి వ్యక్తిని కాదు. నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను. తనలో తాను ఏదేదో ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను రక్షించినందుకై నీకు వందనాలు, నా పాపాలు క్షమించినందుకై నీకు వందనాలు, నన్ను సంఘంలో సభ్యునిగా చేర్చినందుకై నీకు వందనాలు, నన్ను కనికరించినందుకై నీకు స్తోత్రాలు, వందనాలు. అలాగ చేయాలి. కానీ కనీసం దేవుని కృప కొరకు ఒక్క ప్రార్థన కూడా అతను చేయలేదు. అయితే ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడు, ఎంత ప్రార్థన చేశాడో చూడండి. ఇలా 13వ వచనంలో, అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, చూడండి ఆయన చేసిన, దేవా పాపినైన నన్ను, 4 మాటలు ఉన్నాయి. దేవా, రెండోది పాపినైనా, మూడోది నన్ను, 4వది కరుణించు. 4 మాటలే ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకై నాకు ధైర్యం లేదు, నేను పాపిని, దేవా నేను పాపం చేసిన వ్యక్తి, నన్ను క్షమించు ప్రభువా, నా బలహీనత క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర అతడు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు వాక్యంలో రాయబడ్డది, అతని కంటే ముందు చేసిన చాలా గొప్ప ప్రార్థన చేసి అతని కంటే ఇతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏమన్నాడంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన అలాగా ఉండాలి. దేవా నా బలహీనతలు, నా తప్పులు, నేను ఏ విషయంలో అయినా పొరపాటు చేస్తే నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు దేవునికి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నేర్చుకోవాలి, ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు సాక్ష్యం చెప్పమంటే ప్రార్థన చేస్తారు కొంతమంది కదా, అలాగే పాట పాడమంటే ప్రార్థన చేస్తారు. అది పాట పాడాలో తెలియదు, ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా పాట పాడాలో తెలియదు, ఎలా సాక్ష్యం చెప్పాలో తెలియదు, ఎలాగ బైబిల్ చదవాలో తెలియదు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాం మనం? దేవుని దగ్గర ఏం చేయాలి? నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకున్నప్పుడే
దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరత తీరుస్తాడు ఆయన. చాలా చదువు లేని వాళ్ళు పాటలు పాడుతున్నారు, చదువు లేని వాళ్ళు వాక్యాలు చదువుతున్నారు, చదువు లేని వారు చాలా మంచి ప్రార్థన చేస్తున్నారు. మరి మనం ఎప్పుడు ప్రార్థన నేర్చుకుంటాం మనం? కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఈ పదాలు పట్టుకొని ఈ వాక్యాలు విన్నప్పుడు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. అలాగే టైం అయిపోయింది, మనం ముగించుకుందాం. చూడండి మత్తయి సువార్త, చూడండి మత్తయి సువార్త. ఇవన్నీ మీరు రాసుకొని ఇంటి దగ్గర మీరు చదువుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి ఒక మరి స్త్రీ, కానాను స్త్రీ, ఆవిడ తన కుమార్తె కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. చూడండి 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఎదుగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నది అని ఆమె కేకలు వేసి దేవునికి ప్రార్థన. నా కుమార్తె దయ్యం పట్టింది, ప్రభువా నన్ను కరుణించు. ఇంకొక మాట ఇక్కడే రాయబడ్డది, నాకు సహాయం చేయమని అడుగుతుంది 25వ వచనములో. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడుగుతావు, నాకు సహాయం చేయి ప్రభువా. అలా చేయాలి ప్రార్థన మనం. ప్రభువా నాకు సహాయం చేయి, నా కుమార్తెను బాగు చేయి, నా కుమారుని దీవించు, నా కుమార్తెను దీవించు, నా బిడ్డలను దీవించు, మా జీవితాల్లో ఏదైనా బలహీనత ఉంటే తొలగించు అని దేవుని దగ్గర దేవుని సహాయం కోరుతూ మనం ఏం చేయాలి? ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు విని, ఈమె నిజముగా అబ్రహాము కుమార్తె అని ఆమె కుమార్తెను దేవుడు ఏం చేశాడంట? బాగు చేశాడు. అలాగే నీ ప్రార్థన దేవుడు విని నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు. అలాగే చివరిది చూడండి బైబిల్లో మత్తయి సువార్త ఇక్కడే 20వ అధ్యాయము. ఇక్కడ ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభువుకు ప్రార్థన చేశారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనం చదవండి. మత్తయి సువార్త 20:29. వారు యెరికో నుండి వెలుచు ఉండగా బహుజన సమూహములు ఆయన వెంట వెళ్ళిను. ఎదుగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గం వెలుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఊరుకునుడని జనులు వారిని గద్దించిరి కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని మరి బిగ్గరగా కేకలు వేశారు. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయకూర్చున్నారని వారిని అడుగుగా వారు, ప్రభువా, మా కన్నులు తెరువమనిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి దేవుని స్తోత్రం ప్రార్థన చేస్తారు. ప్రభువా మమ్మల్ని కరుణించు. చూడండి ఏ ప్రార్థనలు విన్నాం మనం? దావీదు దేవుని ప్రార్థన చేశాడు, ప్రభువా నేను పాపం చేశాను, నా అతిక్రమాలు క్షమించు అని ప్రార్థన చేశాడు. అలాగే పిల్లరా మరి హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడంటే, నేను ఎంత యథార్థంగా జీవించానో జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. అలాగే ఇక్కడ మనం సుంకరి ప్రార్థన చూసినప్పుడు, ప్రభువా పాపినైనా నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఒక కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. అలాగే ఇక్కడ మరి కానాను స్త్రీ ఏమో నాకు సహాయం చేయమని ప్రార్థన చేసింది. అయితే ఈయనేమంటున్నాడంటే, ఈ గుడ్డివారు, మేము కనికరం లేని వాళ్ళం, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు, మీ కనికరం మాకు దయచేయి, మమ్మల్ని కనికరించిన ప్రభువాన్ని ప్రార్థించినప్పుడు యేసు ప్రభు అంట వారి మీద కనికరపడి వారిని ముట్టి వారు చూపు పొందేటట్లుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి ప్రార్థన నీవు చేయాలి, ఇలాంటి ప్రార్థన దేవుణ్ణి అడగాలి. అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అలాగే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వాక్యం చదువుకోండి. 2వ దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. అక్కడ ఎబ్బేజు అనే వ్యక్తి ప్రార్థన చేశాడు. ఆ ఎబ్బేజు అనే వ్యక్తి అంట వేదనలో పుట్టాడంట. ఆ తల్లి వేదన పడి ఆ బిడ్డను కన్నప్పుడు ఆయన అన్ని జబ్బులే, ఆయనకు అన్ని ఇబ్బందులే. అలాంటి టైంలో ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా నా తల్లి నన్ను వేదనలో కన్నది, నేను వేదనలో పుట్టాను కాబట్టి నాకు ఎబ్బేజు అని పేరు పెట్టింది, కాబట్టి నాకు వచ్చినటువంటి ఈ వేదన, నాకు వచ్చిన సమస్యలన్నీ తొలగించమని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు అతని సహోదరుల కంటే దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతని సరిహద్దులు విశాలపరిచి గొప్ప ఆశీర్వాదాలకు కారకుడిగా దేవుడు అతన్ని మార్చాడు. దేవుని స్తోత్రం. అలాగున మనం దేవునికి ప్రార్థన చేసినట్లయితే చిన్న ప్రార్థన గొప్ప ఫలితాలు వాళ్ళ జీవితంలో తీసుకొని వచ్చింది. నువ్వు చిన్న ప్రార్థన నిశ్వాసంతో అడిగితే
తప్పకుండా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. దేవుని సన్నిధిలో ఎవరికొవారు ప్రార్థన చేసుకోండి. ఎవరికొవారు మనసులో దేవుణ్ణి అడగండి. ఈ వాక్యాలు ప్రభువా నా జీవితంలో నీవిచ్చావని నమ్ముతున్నాం. నేను కూడా ఈరోజు విన్నటువంటి ఈ వాక్యాల ప్రకారం జీవించడానికి, ప్రార్థన చేయడానికి, భయభక్తులతో జీవించడానికి, నమ్మకంగా జీవించడానికి నాకు సహాయం చేయనని దేవుని అడగండి. నాలో ఏదైనా పాపం ఉంటే క్షమించమని అడగండి. నేను ఇంకా మారు మనసు పొందలేదు, నాకు మారు మనసు దయచేయని అడగండి. రక్షణ పొందకపోతే రక్షణ దయచేయమని అడగండి. నేను ఏదైనా నాలో ఇంకేదైనా బలహీనత ఉంటే బలహీనత క్షమించమని అడగండి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నీ హృదయం పూర్వకంగా అడుగుతావో, ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఆ మొర దేవుడు వింటాడు. నువ్వు అడగకపోతే, నువ్వు మొర పెట్టకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం దయచేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి. ఏ విషయంలో నీకు ఏం కావాలో, నీకు ఏ అవసరం, ఏ అక్కర్లో ఉన్నావో అడగండి. నేను నీతివంతురాలు జీవించడం లేదు, చాలాసార్లు యథార్థవంతురాలుగా జీవించట్లేదు, భయభక్తులు నేను జీవించలేకపోతున్నాను, క్షమించండి. నా పిల్లల కోసం నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, క్షమించండి అని దేవుని అడగండి. తప్పకుండా మీ ప్రార్థన దేవుడు వింటాడు. మహోన్నతుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీ వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మంచి అవకాశం బట్టి, ధన్యతను బట్టి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు విన్నటువంటి ప్రతి మాట, ప్రతి వాక్యం మా అందరి జీవితాల్లో ఫలించేటట్లుగా మీరే చేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థనలే అయినా గొప్ప ఫలితాలు తీసుకుని వచ్చినట్లుగా వాక్యంలో రాయబడ్డది. కాబట్టి ఆ వాక్యాల ప్రకారం అవి నమ్మదగినవి కనుక మేము ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మొరపెట్టాలో ఈరోజు మాకు నేర్పించారు. అలాగా మేము నేర్చుకొని మీ చిత్తానుసారంగా జీవించుటకు సహాయం చేయండి. మేము కూడా తండ్రి పరిశుద్ధంగా, పాపానికి దూరంగా మీ సహాయం కోరుతూ, మీ కనికరం కోరుతూ, మీ కృపను కోరుచు, మీ ఆశీర్వాదాలు కోరుచు, మీ దీవెనలు కోరుకుంటూ, ఆయన మా పాపాల క్షమాపణ పొందుకుంటూ మీ సన్నిధిలో ప్రార్థించుకున్నటకు సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఎలా ప్రార్థన చేయాలో నేర్పించండి, ఎలాగ బైబిల్ చదవాలో నేర్పించండి, ఎలాగ విశ్వాసములు జీవించాలో నేర్పించండి, ఎలా భక్తిగా జీవించాలో మీరు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు పాపుల మనవి ఆలకించడు అని చాలా క్లియర్గా చెప్పావు. అవును తండ్రి, మా హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే నువ్వు వినవు అంటున్నావు కనుక ఎప్పటికప్పుడు పరీక్షించుకొని, పరిశీలించుకొని జీవించడానికి సహాయం చేయండి. యేసు రక్తం మీ ప్రతి పాపం నుండి పవిత్రులు చేస్తున్నాం. మీ రక్తం ద్వారా మేము నీతిమంతులుగా చేయబడతాం. మీ రక్తం ద్వారా మేము నిర్దోషులుగా చేయబడతాం. మీ రక్తం ద్వారా మేము తండ్రి మీకు ప్రార్థన చేయడానికి ధైర్యంతో వస్తాం. కాబట్టి మీరు ఇచ్చిన వాక్య ఆధారం బట్టి ధైర్యంగా జీవించుటకు సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, వారితో మీ సన్నిధి పంపండి. ప్రతి దినం వారితో మీరు ఉండండి, వారిని బలపరచండి. భయంతో, భక్తితో, విశ్వాసంతో, నమ్మకంగా మీ కొరకు సాక్షులు జీవించడానికి సహాయం చేయండి. మా సంఘంలో యవనస్తులను దీవించండి, చిన్నపిల్లలను దీవించండి, పెద్దవారిని దీవించండి, వృద్ధులను దీవించండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఆస్వాదించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. కర్తమమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తని మమ్మును పోషించు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మీయ సహవాసం, సమాధానం మనందరికీ, మన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.